అంటే ముందు శ్రీచక్రపరంగా చూద్దాం. ఇందులో తూర్పు కోణంలో త్రికోణంలో తూర్పు కోణంలో ఇచ్ఛాశక్తి ఉంటుంది, నిరుతి కోణంలో క్రియాశక్తి ఉంటుంది, వాయవ్య కోణంలో జ్ఞానశక్తి ఉంటుంది. ఈ మూడింటికి మధ్యలో ఆవిడ ఉంటుంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు అనేవి త్రికోణంలో 3 కోణాల్లో ఉంటాయండి. ఆ మధ్యలో ఆవిడ ఉంటుంది అక్కడ బిందువునందు. ఇప్పుడు సుమేరు మధ్య శృంగస్థ అంటే తెలిసింది కదా, అక్కడ ఉంటుంది. అలాగే అక్కడ శ్రీమన్నగరం విశ్వకర్మ నిర్మాణం చేశాడే, అది సుమేరు పర్వతం యొక్క మధ్య కొనలో పెట్టేట. మిగిలిన చుట్టూ కొనల్లో ఏమున్నాయో చూడండి. దానికి తూర్పు వైపు బ్రహ్మశిఖరం ఉంది, నిరుతి వైపు విష్ణు శిఖరం ఉంది, వాయవ్యంలో రుద్రశిఖరం ఉన్నది. ఆ 3 శిఖరాల మధ్యలో శ్రీమన్నగరం ఉంది, అక్కడ ఉంది. అందుకే సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయిక. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే సుమేరు శృంగములు ఎన్ని చెప్పుకోవడం జరిగింది ఇక్కడ, సుమేరు శృంగములు ఎన్ని చెప్పుకోవడం జరిగింది ఇక్కడ. ఒకటి ఎక్కడో ఉన్న సుమేరు, అది ప్రధానమే. అదేవిధంగా శ్రీచక్రంలో ఇంకొకటి శ్రీమన్నగరం నిర్మాణం చేయడానికి పనికొచ్చింది. ఇంకొకటి చూపిస్తా చూడండి, 4వది. ఇది ఎక్కడుందో చూద్దాం. సో మేరు, మేరు అంటే మన శరీరంలో వెన్నుదండము, వెన్నుదండానికి మేరు. ఎందుకంటే ఈ సమస్త జ్యోతిష్ చక్రము మేరువును ఆధారం చేసుకు తిరిగితే సమస్త శరీర చక్రము వెన్నుదండాన్ని ఆధారం చేసుకు వెళుతుంది. అందుకే ఇదే మేరు. దీని పర్వతం అని ఎందుకన్నారో తెలుసా? ఇది హైట్, కింద నుంచి పైకి వెళ్ళేది పర్వతం కదా, అందుకే ఇక్కడికి వెళుతుంది శుభ్రంగా. ఆ వెళ్ళేటప్పుడు దాని కొనకు వెళ్ళండి. దాని కొనేది సహస్రార స్థానం, దాని మధ్యలో అది సుమేరు మధ్య శృంగస్థ, దాని మధ్యలో ఆవిడ ప్రకాశిస్తున్నది. సహస్రార స్థానంలో బిందు రూపముగా శివశక్తి రూపముగా ఉన్నది. ఇది మన శరీరంలో సుమేరు శృంగంలో పైన బిందు సహస్రార స్థానంలో ఉన్నటువంటి తల్లి. ఇది చిట్ట చివరికి ఇక్కడ తెచ్చుకోవాలి. ఇన్ని సరైనది. ఇక్కడుంది శ్రీమన్నగరం నిజానికి. అందుకు అమ్మవారి యొక్క నగరం శ్రీమన్నగరం, సుమేరు శృంగ మధ్యస్థ. శ్రీమన్నగరం దాని పేరు. ఆ నగరానికి నాయకురాలు ముఖ్యం. ఎంత నగరం ఉన్నా రాణిగారు ఎవరు? అందుకే శ్రీమన్నగర నాయిక, సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయిక. శ్రీమన్నగరానికి నాయకురాలు అని వివరిస్తున్నారు ఇక్కడ. మొత్తానికి ఆవిడండి నాయకురాలు. శ్రీమన్నగరం, ఇది గొప్ప మాట. అమ్మవారి పేరు శ్రీమాత, ఆవిడ యంత్రం పేరు శ్రీయంత్రం, ఆవిడ విద్య పేరు శ్రీ విద్య, ఆవిడ నగరం పేరు శ్రీమన్నగరం. మొట్టమొదటి శ్రీకి ఎన్ని చెప్పుకున్నాం అన్న అర్థాలు ఇక్కడ తెచ్చుకోండి, మరి నేను చెప్పక్కర్లే. శ్రీ అనగా చైతన్యమే, చైతన్యము ఉన్న నగరము శ్రీమన్నగరము. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, దీనికి ఏ నగరంలో చైతన్యం ఉంది? ఎప్పుడు ఈ శరీరం అంతా శ్రీమన్నగరం, మరి చైతన్యం అంతా ఆవిడదేగా. ఇప్పుడు ఈ చైతన్యం అంతా ఎక్కడి నుంచి ఇచ్చింది? నాయకురాలు ఎక్కడుండి పాలిస్తోంది? వెళ్ళండి, అక్కడ నుంచి చైతన్యం శరీరం అంతా ప్రసరిస్తోంది. ఇలా చూస్తే శరీరం అనే శ్రీచక్రంలో ఎలా అమ్మవారిని చూడొచ్చో మనం గమనించుకోవచ్చు. అందుకే శ్రీమన్నగరము అనగా ఇంత భావన మనం తీసుకోవాల్సినది. అలా శ్రీమన్నగర నాయకురాలుగా ఉన్నటువంటిది. ఈ రహస్యమంతా వేదంలోనే మనకి దేవానాం పూరయోధ్య అమృతేనావృతాం పురీం అనే మంత్రంలో మనకు కనబడుతుంటుంది. ఇంకా అందం మరొక చోట చూడొచ్చు. ఇప్పుడు శ్రీమన్నగరంకి వచ్చాం. దాని అడ్రస్ ఎక్కడ? సుమేరు మధ్య పర్వతము పై కొనయందు శ్రీమన్నగరం అద్భుతంగా ఉంది. అందులో మధ్యలో అమ్మవారి యొక్క గృహం. ఈ లోపల అనేక ఆవరణలు కల్పించేయండి మనం అనుకోవాలి. ఈ ఆవరణలన్నీ దాటాక చింతామణి గృహం ఉన్నదండి. అందులో గోడలన్నీ చింతామణులు. మన గోడలంటే ఇటుకలు, రాళ్ళు, సిమెంటు ఇవేగా. అమ్మవారి యొక్క గృహంలో గోడలన్నీ చింతామణులుట. ఇందులో భావించండి ఎంత అందమైన భావన. చింతామణులు అంటే ఏది చింతన చేస్తే దాన్ని తీర్చే మణులు చింతామణులు. అమ్మవారి గోడల్లో ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క చింతామణి. ఒక్క చింతామణి వస్తే చాలు బతుకంతా హాయిగా ఉండిపోతుంది మనకి. దేవతల దగ్గర ఒక చింతామణి ఉందండి, ఒక్క చింతామణి. ఎంత మథనం చేస్తే ఒకటి దొరికింది వాళ్ళకి క్షీరసాగరంలో. అలాంటి చింతామణులు అమ్మ ఇంటి గోడలు. ఇంకా ఆలోచించుకోండి ఇక్కడ. అంటే అమ్మ దాకా వెళ్ళక్కర్లే, అమ్మ ఇంటి గోడలను తలంచుకుంటేనే కదా ఆహా, అవన్నీ చింతామణులే. చింతామణులు అంటే మరొకటి ఏంటో కదా, మంత్రములు. ఇది తెలియాలంటే అమ్మవారి యొక్క చింతామణి గృహానికి 4 ద్వారాలు ఉంటాయి తెలుసా? ఎప్పుడైనా శ్రీ విద్య చేసేవారు 4 ద్వారాలు చెప్తారు. పూర్వామ్నాయ, పశ్చిమామ్నాయ, దక్షిణామ్నాయ, ఉత్తరామ్నాయ, ఊర్ధ్వామ్నాయ అని చెప్తూ ఉంటారు. పైన ఉన్నది ఊర్ధ్వామ్నాయం, చుట్టూ 4 వైపుల ద్వారములు. 4 ద్వారాలంటే ఆమ్నాయ మంత్రములను, ఒక్కొక్క ఆమ్నాయంలో బోలుడు మంత్రాలు ఉంటాయి. ఇన్ని మంత్రాలు అమ్మవారికి ద్వారములు అంటే అర్థం ఏంటి అంటే ఆ మంత్రములన్నీ చింతామణులే. ఈ చింతామణులన్నీ ఏమిటంటే అన్ని మంత్రములు కలిసిపోయి చింతామణుల మందిరం అయిపోయింది. ఆ మందిరం లోపల ఆవిడ కూర్చున్నట్ట. అంటే ఇన్ని మంత్రములకు మూలమైన మహామంత్ర స్వరూపుణ లోపల కూర్చుంది. ఇది భావన చేయవలసిన చింతామణి గృహాంతస్థ.